అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే. ఒకవేళ మీరు ఈరోజే నా వీడియోస్ మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే మీరు కూడా ప్రతిరోజు ధ్యానం చేయటానికి ఏర్పాట్లు చేసుకోండి. ధ్యానం ఎలా చెయ్యాలి అనే వీడియోస్ నా ఛానల్లో లైవ్ అనే దాంట్లో 40 డేస్ ఉంటాయి. వాటిని పెట్టుకొని కొద్ది రోజులు ధ్యానం చేయండి. తర్వాత వాటిని పక్కన పెట్టేసి ఎటువంటి వీడియోస్ లేకుండా సింగిల్గా కూర్చొని ధ్యానం చేయటం ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం, చాలామంది చిన్న చిన్న సమస్యలకి ధ్యానం చేసినప్పుడు ఉపశాంతి వస్తూ ఉంటుంది, ఎమ్మటే రిలీఫ్ అయిపోతూ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద అనారోగ్యాలు లేదా దీర్ఘకాలిక సమస్యలు, వయసు ఎక్కువగా ఉండి వచ్చే అనారోగ్యాలు, లేదా ఎప్పటి నుంచో ట్యాబ్లెట్లు వాడుతూ ఆ బాధను అనుభవిస్తూ ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలు మన శరీరంలో ఎప్పటికే పేరుకుపోయి ఉన్నప్పుడు మనం చేసే ధ్యాన సాధనల ద్వారా తగ్గకుండా అట్లానే ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ చిన్న చిన్న సమస్యలే పోయినాయి కానీ, చిన్న చిన్న అనారోగ్యాలే పోయినాయి కానీ ఈ దీర్ఘకాలం నుంచి వస్తున్న అనారోగ్యాలు క్లియర్ అవ్వలేదు, ఏంటి నా పరిస్థితి అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు సాధన చేయమని చెబుతూ ఉంటాం వాళ్ళకి. అంటే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సాధన చేయండి అని చెబుతాం. వీళ్ళు సాధన కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పుడు వీటి గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధ్యానం చేస్తున్నంతసేపు ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. తర్వాత వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఒత్తిడి, ఈ తగ్గుతుందా తగ్గదా అనే అపోహ, ఇవన్నీ కూడా ఉండి ఆ ఎనర్జీ అంతా కూడా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఆ నెగిటివ్కి, భయానికి కూడా ఈ ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో పాటుగా మనం వేరే వేరే విషయాల గురించి, వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఈ ఎనర్జీ అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దానికోసమే ఎంత ఎక్కువ ధ్యానం చేసాం అనే దానికన్నా కూడా మన శరీరంలో అనారోగ్యాల శాతం, లేదా దీర్ఘకాలిక రోగాలు, పెద్ద పెద్ద సమస్యలు, ఇవి క్లియర్ అవుతాయా అవ్వవా, లేదా హాస్పిటల్లో 5,000, 10,000, 50,000 ప్రతి నెల ఖర్చు అవుతూ ఉండే అనారోగ్యాలు కూడా క్లియర్ అవ్వాలి అంటే రోజుకి ఎక్కువ మొత్తంలో ధ్యానం కాకుండా ఎక్కువ సార్లుగా ధ్యానం చేయండి. రోజుకి ఎక్కువ మొత్తం ధ్యానం ఒకేసారి చేయటం కాకుండా ఎక్కువ సార్లుగా ధ్యానం చేయండి. చేస్తే ఆటోమేటిక్గా ఈ సమస్యలు కొద్ది కాలంలోనే క్లియర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మన ఎనర్జీ వీక్ అయిపోయే హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయ్యి రీఛార్జ్ అవుతుంది శరీరం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ విశ్వశక్తితో నిండిపోతూ ఉంటుంది. మనం ఉదయం ఒక్కసారే ధ్యానం చేసి 3 గంటలు 4 గంటలు కూర్చొని సాయంత్రం వరకు విడి విషయాలన్నీ మాట్లాడి చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ ఎనర్జీ అంతా కూడా ఈ 4 గంటల ధ్యానం ద్వారా వచ్చిన ఆ విశ్వశక్తి అంతా కూడా ఖర్చు అయిపోయి మళ్ళా మనం సాయంత్రం వరకు కూడా ఆ ఎనర్జీస్ లేని స్థితిలోనే మన శరీరం ఉంటుంది. కానీ మన మనసులో ఏముంటుంది, నేను ఉదయం 4 గంటలు ధ్యానం చేశాను, అయినా ఏంటి ఎట్లానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఈ శక్తి ఖర్చు అయిపోయిందంతా కూడా మనకు అవగాహనకు రాదు. అందుకోసమని ఎక్కువ సార్లుగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ శరీరం అంతా కూడా రీఛార్జ్ అయ్యి మొత్తం రీఛార్జ్గా నిండిపోయి ఆ విశ్వశక్తితోటి కణాలన్నీ కూడా
ఎక్కడైతే డ్యామేజ్ అయిన కణాలు ఉన్నాయో అవి కూడా మళ్ళీ రీబర్త్ అవుతాయి. ఆ కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టడం మొదలవుతుంది. శరీరంలో అనారోగ్యం అంటే ఏంటి అంటే ఎక్కడైతే కణాలు పాడైపోతాయో అక్కడే అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఈ కణాల జీవితకాలం తక్కువ. దాంతో ఏమవుతుందంటే ఆ కణాల ప్లేస్లో మరలా పుట్టే కణాలు, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ కొత్త కణాలు ఎప్పుడైతే విశ్వశక్తి లేదా ఈ ప్రాణశక్తి సరిగ్గా లేదో ఆ కణాల జీవితకాలం కూడా తగ్గిపోయి మనకు అనారోగ్యం ఎక్కువ కాలం నిలబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రోజుకి ఎక్కువ సార్లుగా ధ్యానం చేస్తూ ఉంటామో ఈ విశ్వశక్తి పూర్తిగా లోపలికి వచ్చే కొద్దీ ఈ పాడైపోయిన కణాల స్థానంలో కొత్తగా పుట్టే కణాలు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చింది ఖర్చు అయినా, 2 సార్లు వచ్చింది ఖర్చు అయినా కూడా ఈ లోపల రీఛార్జ్ అయ్యే టైము ఎక్కువ సార్లు జరుగుతూ ఉంది. ఒకసారి వచ్చిన విశ్వశక్తి 1 గంట 2 గంటల్లో ఖర్చు అయిపోతే మరలా రెండోసారి చేసింది మరలా ఇంకా 2-3 గంటలు మరలా నిల్వ ఉంటుంది, అంటే పనిచేస్తుంది. మరలా మూడోసారి చేసింది ఇంకో 1 గంట 2 గంటలు పనిచేస్తుంది. ఇట్లా రోజుకి 6 సార్లుగా చేసే ప్రయత్నం చేసుకోవాలి. 5 నుంచి 6 సార్లు కనుక ధ్యానానికి కూర్చుంటూ ఉంటే అది పూర్తిగా రీఛార్జ్ అయ్యి ఆ కొత్త కణాలు ఏర్పడి మన ఆరోగ్యం కూడా పూర్తిగా బెటర్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడా కూడా నీరసం, నిస్సత్వ ఇటువంటివి కూడా కొద్ది రోజుల్లోనే బయటికి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద అనారోగ్యాలు అంటే జీవితకాలం మందులు వాడాలి, ఇంకది వాడకపోతే తప్పదు అన్నటువంటి అనారోగ్యాలు కూడా రోజుకి 6 సార్లుగా ధ్యానం చేస్తూ ఉంటే తెలియకుండానే ఆ పుట్టే కొత్త కణాలు లోపల నిలబడటానికి అవకాశం ఏర్పడి వాటి జీవితకాలం పెరిగి మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధ్యానం పనికొస్తుంది. ఎక్కువ మొత్తం ధ్యానం ఒక్కసారి చేసి సాయంత్రం వరకు ఏమీ లేకుండా ఉంటే ఇదంతా ఖర్చు అయిపోతూ ఉంది. ఇది అందరినీ గమనిస్తూ ఉన్నప్పుడు బాగా తెలిసిన విషయం. ఇది ఎక్కడైనా క్లాసులకు వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల ధ్యానులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూర్చొని సాయంత్రం వరకు కూర్చోకపోతే ఇది మళ్ళా ఈ కణాలకి ఆ శక్తినిచ్చే విధానం ఉండట్లేదు. ఎప్పుడైతే ఎక్కువ సార్లు కూర్చుంటూ ఉన్నామో మన శరీరంలో విశ్వశక్తి ఉండే టైము చాలా ఎక్కువ టైం ఉంటుంది. దాంతో ఈ కణాల పునరుత్పత్తి శక్తి అంటారు దాన్ని, అంటే మళ్ళీ తిరిగి పుట్టడం, పుట్టిన కణాలు జీవితకాలం పెరగటం, దాంతోనే మన జీవితం అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించండి, ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు, ఒకవేళ టైం తక్కువగా దొరికితే ఆ తక్కువ టైం అయినా పర్లేదు, ఒక 2 సార్లు ఎక్కువగా చేయండి. మిగిలిన 4 సార్లు కూడా ఎంత అవకాశం దొరికితే అంత మేరే రోజుకు 6 సార్లుగా ధ్యానం చేస్తూ ఉంటే ఎంత పెద్ద అనారోగ్యం అయినా కూడా కొద్ది నెలల్లోనే పూర్తిగా క్లియర్ అవుతుంది. చెక్ చేయండి, దీన్ని చూడండి, చేసిన తర్వాత కూడా నాకు కామెంట్ పెట్టండి కింద. ఇవి నేను చాలా మంది చేత చేయించాను. ఒకేసారి ధ్యానం చేసిన వాళ్ళకంటే ఎక్కువ సార్లు ధ్యానం చేసిన వాళ్ళకి సత్ఫలితాలు బాగా ఉన్నాయి. ఎక్కువ సార్లు చేసిన వాళ్ళు నేను ఎప్పుడో ధ్యానం బాగా చేశానని చెప్పని అన్ని మాటలు మాట్లాడి ఈ శక్తి అంతా ఖర్చు అయిపోయి వాళ్ళకన్నా కూడా రోజులో ఎక్కువ సార్లు ధ్యానం చేసిన వాళ్ళకి ఫలితాలు బాగా కనపడుతూ ఉన్నాయి. ఇవి నేను ప్రయోగం చేసే మీకు చెబుతూ ఉన్నాను. వీటిని మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. ఓకే, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ.